బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బ్రెజిల్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రియో డి జెనైరో నగరంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. నింగిలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిమిషాల వ్యవధిలోనే నేలకూలి మంటల్లో తగలబడింది. ఆల్టో డా బోవా విస్టా పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విస్టా చినేసా వద్ద ఈ విపత్తు సంభవించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా సమాచారం. అందులో ఉన్న వారందరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ శిథిలాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగల మధ్య అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఏ విషాదంలో పైలట్ తో సహా 4 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కొలంబియా దేశానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఉన్నారని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంపై రియో డి జెనైరో మేయర్ ఎడ్వర్డో కావెలియర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ ద్వారా స్పందించిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నగరంలో హెలికాప్టర్ల రాకపోకలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. విమానాలు హెలికాప్టర్ల భద్రతను పర్యవేక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని మేయర్ కోరారు. భద్రతా నియమాలను కఠినతరం చేయడంలో స్థానిక యంత్రాంగం ఏఎన్ఏసీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీనైతే ఇవ్వడం జరిగింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు విచారణను ప్రారంభించాయి. రియో డి జెనైరో పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉన్నాయి. గడిచిన కొన్ని నెలల్లోనే ఇటువంటి అనేక విషాదాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది జూన్ నెలలో 2 హెలికాప్టర్లు గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గతేడాది సావోపాలో రాష్ట్రంలోని ఉబటుబా ప్రాంతంలో ఒక చిన్న విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఆ ప్రమాదంలో పైలట్ దుర్మరణం చెందారు. పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే రియో నగరంపై వరుస ప్రమాదాలు మచ్చగా మారుతూ ఉన్నాయి. ఏవియేషన్ నిబంధనల అమల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. హెలికాప్టర్ల ఫిట్నెస్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా కనిపిస్తోంది. తాజా దుర్ఘటన తర్వాత రియోలో హెలికాప్టర్ సర్వీసుల భద్రతపై సర్వత్రా చర్చ అయితే సాగుతోంది. ప్రాణాలు తీస్తున్న ఈ ప్రయాణాలపై కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే మునుముందు మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.